మీకు బ్యాక్ పెయిన్ వచ్చినట్లయితే మీరు చేయాల్సిన ఫస్ట్ ఆసన నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గిరి, నేను యోగా కోచ్. బ్యాక్ పెయిన్ని తగ్గించడంలో సహాయపడే యోగా ఆసనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆసన క్యాట్ అండ్ కౌ పోజ్, మార్జాలాసన, బిట్టిలాసన. మార్జాలాసన అండ్ బిట్టిలాసన ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. కంఫర్టబుల్ పొజిషన్ నుంచి మార్జాలాసనకి వచ్చే విధానం. ఇక్కడ నుంచి మినిమం డిస్టెన్స్ ఉండే విధంగా రెండు చేతుల్ని మీ యొక్క షోల్డర్స్ అదేవిధంగా చేతులు రెండు ఒకే విధంగా ఉండేట్లు గమనించండి. మీ యొక్క ఫింగర్స్ అవుట్ చేయొచ్చు లేదా ఇన్ చేయొచ్చు యాజ్ యువర్ కంఫర్టబిలిటీ. ఓకే, ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్. దిస్ ఈస్ ద కౌ పోజ్. ఎక్సేల్. దిస్ ఈస్ ద క్యాట్ పోజ్. దీన్ని మార్జాలాసన అంటారు. మార్జాలము అంటే పిల్లి అనే అర్థము. నౌ ఇన్హేల్. కౌ పోజ్లో గమనించాల్సిన విషయాలు. ఈ విధంగా గాలి తీసుకొని పైకి చూసేటప్పుడు మన యొక్క తుంటి భాగం ఏదైతే బ్యాక్ సైడ్ ఇక్కడ కాకెక్స్ ఉంటుందో కాకెక్స్ నుంచి మన యొక్క బెల్లి అనేది కింద వైపు ప్రెస్ చేయాలి. ప్రెస్ యువర్ బెల్లి టువర్డ్స్ మ్యాట్. నౌ ఎక్సేల్. మార్జాలాసన. గాలి విడిచిపెడుతూ ఈ మార్జాలాసన చేసేటప్పుడు గమనించవలసిన విషయాలు. ఈ ఆసనం చేసేటప్పుడు ఇక్కడ దీని యొక్క ఆర్చ్ అనేది రౌండ్గా వచ్చే విధంగా గమనించండి. అదేవిధంగా మన హెడ్ ఏదైతే ఉంటుందో హెడ్ వీలైనంత వరకు లోపలికి చూడాలి. ఎంత లోపలికి అంటే మన యొక్క గడ్డం అనేది మన యొక్క చెస్ట్కి తగిలేంత విధంగా లోపలికి ప్రెస్ చేయండి. ప్రెస్ యువర్ హెడ్. ఇదే సమయంలో మీ యొక్క షోల్డర్ బ్యాక్ ఉన్న మజిల్స్, ట్రెపెజియస్ మజిల్స్ని పైకి పుష్ చేయండి. నౌ ఇన్హేల్. కమ్ టు కౌ పోజ్. ప్రెస్ యువర్ అబ్డామినల్ టువర్డ్స్ మ్యాట్. Exhale. Inhale. Exhale. ఈ విధంగా 1 to 2 minutes ఈ ఆసనం చేస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆసన. నౌ సెకండ్ వన్ బాలాసన. దీన్ని చైల్డ్ పోజ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది ఏ విధంగా చేయాలని చూద్దాం. ఫస్ట్ సిట్టింగ్ ఇన్ వజ్రాసన. వజ్రాసనంలో మీకు అన్కంఫర్టబుల్గా ఉంటే మీ యొక్క బటక్స్ కింద పిల్లో కానీ లేదా కుషన్ కానీ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి ఇన్హేల్. ఎక్సేల్. గాలి విడిచిపెడుతూ ఫార్వర్డ్ బెండ్ అవుతారు. రెండు చేతుల్ని ఈ విధంగా ఫస్ట్ ఫార్వర్డ్ చేస్తూ మీ యొక్క తుంటి భాగం నుంచి ఇక్కడ నుంచి మీ యొక్క మొత్తం హోల్ బాడీని కిందకి ప్రెస్ చేస్తారు. హోల్ బాడీ ప్రెస్ టువర్డ్స్ ద మ్యాట్. ఈ విధంగా టచ్ చేసిన తర్వాత మీ యొక్క నుదురు భాగాన్ని మ్యాట్ మీదకి తగిలే విధంగా ట్రై చేయండి. ట్రై టు టచ్ యువర్ ఫోర్ హెడ్ ఆన్ ద మ్యాట్. ఇన్హేల్. ఎక్సేల్. రిలాక్స్ యువర్ షోల్డర్స్. ఇన్హేల్. ఎక్సేల్. ఈ విధంగా 5 to 10 బ్రీత్స్ అనేది ఇక్కడ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ ఆసన ఫర్ బ్యాక్ పెయిన్. నౌ థర్డ్ వన్ పర్వతాసన. దీన్ని అధోముఖ శ్వానాసన అని అంటారు. ఇది ఏ విధంగా చేస్తాం చూద్దాం ఒకసారి. ఫస్ట్ బాడీని ఈ షేప్లో తీసుకురావడానికి ట్రై చేయండి. మీ యొక్క చేతులు అదేవిధంగా కాలు మ్యాట్ మీద ఈ విధంగా ఉండేటట్లుగా మీ యొక్క అరిపాదాలు వీలైనంత వరకు మ్యాట్ మీద టచ్ చేయడానికి ట్రై చేయండి. అకార్డింగ్ టు ఫ్లెక్సిబిలిటీ, ఇక్కడ హామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు మీ యొక్క హీల్ని టచ్ చేయగలరు. ఓకే, తర్వాత హెడ్ పొజిషన్ చూసినట్లయితే హెడ్ అనేది లోపలికి రొటేట్ చేస్తూ మీ యొక్క బొడ్డు వైపు చూడండి. ఓకే, ట్రై టు టచ్ యువర్
హీల్ ఆన్ ద మ్యాట్. ఓకే, ఇక్కడ మీకు అన్కంఫర్టబుల్గా ఉన్నట్లయితే మీ యొక్క హీల్ని రైజ్ చేసి ఈ విధంగా రైజ్ చేసి ఇక్కడ స్టే చేయవచ్చు. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, షోల్డర్స్ మాత్రం కిందకి ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఎక్సేల్. ఈ విధంగా 5 to 10 బ్రీత్స్, 5 to 10 కౌంట్స్ ఈ విధంగా చేస్తారు. దీన్ని అధోముఖ శ్వానాసన, పర్వతాసన అని కూడా అంటారు. నా 4th వన్ శలభ భుజంగాసన. శలభ భుజంగాసన ఏ విధంగా చేయాలని చూద్దాం. ఫస్ట్ లే డౌన్ ఆన్ యువర్ స్టమక్. ఈ విధంగా బోర్లా పడుకోండి. మీ యొక్క 2 మోచేతులు మీ యొక్క చెస్ట్ దగ్గరికి ఉండే విధంగా దగ్గర పెట్టుకోండి. గాలి తీసుకుంటూ, అంటే కోబ్రా పోజ్ ఏదో చేస్తాం ఆ విధంగా అనమాట. గాలి తీసుకుంటూ మీ హెడ్ని పైకి ఉంచండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. లుక్ ఫార్వర్డ్, మీ ఎదురుగా చూడండి. ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా 5 to 10 కౌంట్స్ అనేది చేస్తారు. దిస్ ఈజ్ ద శలభ భుజంగాసన 4th వన్. నా లాస్ట్ వన్ బ్రిడ్జ్ పోజ్, సేతుబంధాసన. సేతుబంధాసన అనేది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన ఆసనం. మీకు బ్యాక్ పెయిన్ వచ్చినట్లయితే మీరు చేయాల్సిన ఫస్ట్ ఆసన ఈ సేతుబంధాసన. దీన్ని ఇంగ్లీష్లో బ్రిడ్జ్ పోజ్ అని అంటారు. ఈ విధంగా ఫస్ట్ వెళ్ళకిలా పడుకున్న తర్వాత మీ యొక్క 2 కాలుని దగ్గరగా ఫోల్డ్ చేయండి వీలైనంత వరకు. 2 అరచేతులు అనేవి కింద వైపు చూడాలి. పామ్స్ ఫేసింగ్ టువర్డ్స్ ద మ్యాట్. ఓకే, ఈ పామ్స్ని కిందకి ప్రెస్ చేస్తూ మన యొక్క బెల్లి అనేది పైకి లేపాలి, మన నడుముని పైకి లేపాలి. ఇన్హేల్ చేస్తూ పైకి లేపాలి. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. మీకు బ్యాక్ పెయిన్ వచ్చిన వెంటనే చేయాల్సిన మొట్టమొదటి ఆసనం ఇది, సేతుబంధాసన. సేతు అంటే బ్రిడ్జ్ అని మనకు తెలుసు. ఓకే, మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్లయితే మీ యొక్క 2 యాంకిల్స్ని ఈ విధంగా 2 చేతులతో ఇలా పట్టుకుంటారు, లేదంటే అరచేతులు భూమి మీద ఉంచుతారు. ఒకవేళ ఫ్లెక్సిబుల్ ఉన్నట్లయితే, మీకు ఫ్రీగా అనిపించినట్లయితే, ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి, ఈ విధంగా 5 to 10 టైమ్స్ అనేది బ్రిడ్జ్ పోజ్ అని చేస్తారు. ఈ బ్రిడ్జ్ పోస్ట్లో ఇంకో 2-3 వేరియస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది, యూజింగ్ విత్ వాల్ అండ్ యూజింగ్ చైర్ అనేది ఏ విధంగా చేయాలని ఇప్పుడు చూద్దాం. ఓకే, సేతుబంధాసనం అనేది వాల్కి ఏ విధంగా చేయాలనేది చూసినట్లయితే, ఫస్ట్ వాల్కి సపోర్ట్గా ఉండేటట్లుగా ఒక చైర్ని ఈ విధంగా రెడీ చేయండి. సేతుబంధాసన ఇంతకుముందు సేతుబంధాసన ఏ విధంగా అయితే లేడౌన్ అయ్యారో అదే విధంగా లేడౌన్ అవుతూ ఫామ్ ఫేసింగ్ టువర్డ్స్ మ్యాట్. ఓకే, 2 కాళ్ళని చైర్ మీద ఉండే విధంగా గమనిస్తూ మీ యొక్క బాడీని పైకి లేపాలి. ఓకే, ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఈ విధంగా 5 to 10 బ్రీత్స్ 10 కౌంట్స్ మీరు చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ వేరియేషన్. థర్డ్ వేరియేషన్ అనేది ఏ విధంగా చేయాలని చూద్దాం. ఓకే, యూజింగ్ విత్ వాల్. సేతుబంధాసన థర్డ్ వేరియేషన్ యూజింగ్ విత్ వాల్ యూజ్ చేసి ఏ విధంగా అనేది ఇది మనం చేయాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ మన యొక్క బటక్స్ అనేవి పూర్తిగా గోడకి ఆనే విధంగా మీ బాడీని దగ్గర తీసుకురండి ఈ విధంగా. ఓకే, ఫస్ట్ మీ 2 కాళ్ళని గోడకి సమాంతరంగా ఈ విధంగా పైకి లేపండి. 2 కాళ్ళు కూడా 90 degreesలో ఉండే విధంగా గమనిస్తూ 2 చేతులు రిలాక్స్గా సైడ్కి ఈ విధంగా ఉంచండి. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్,
ఈ విధంగా 5 to 10 బ్రీత్స్ అనేది మీరు చేస్తారు. ఓకే, రిలాక్స్. యోగాసనాలు వేసేటప్పుడు యోగా మ్యాట్ అనేది తప్పనిసరి. ఒకవేళ యోగా మ్యాట్ లేనట్లయితే ఏదో ఒక మెత్తటి గుడ్డ కానీ లేదంటే ఒక పట్ట కానీ కింద మీరు యూజ్ చేస్తారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.